నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే హత్యలు అనేవి చాలా సునాయాసంగా చేసేస్తూ ఉన్నారు. ఎందుకు ఏంటనే రీజన్స్ కూడా చాలా వరకు బయటికి రావట్లేదు. సో చాలా కేసులు మరుగున పడిపోతూనే ఉన్నాయి. సో సామాన్యులంటే ఓకే, బట్ ఇప్పుడు కొత్తగా పోలీసుల మీద అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అడ్వకేట్స్ మీద కూడా తీవ్రంగా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇలా జరిగితే అసలు సామాన్యుడి పరిస్థితి ఏంటి? కేసెస్ ఎందుకు తొందరగా తేలడం లేదు? ముఖ్యంగా అడ్వకేట్ల మీద ఎక్కువగా ఈ మధ్య మళ్ళా హత్యాయత్నాలు జరగడం మనం తరచూ వింటూ ఉన్నాం. సో రీసెంట్ గా జరిగిన ఒక కేసు గురించి డీటెయిల్స్ చెప్పండి. నిన్న రాజేంద్ర నగర్ పరిధిలో అత్తాపూర్ దగ్గర సులేమాన్ నగర్ లో ఒక అడ్వకేట్ ని వాళ్ళ ఆఫీసులోనే కొంతమంది వ్యక్తులు వచ్చి దారుణంగా రాడ్లతో కొట్టి కత్తులతో పొడిచి పారిపోయారు. అతను చనిపోయాడు. సో ఇది ఇప్పుడు సంచలనం క్రియేట్ అయింది. ఎందుకంటే ఒక నెల కూడా కాలేదు, మైనాబాద్ లో అడ్వకేట్ స్వప్నాని చంపేశారు. అంతకుముందు లాస్ట్ ఇయర్ లో కూకట్పల్లి బార్ అడ్వకేట్ లాయర్ బార్ కౌన్సిల్ మెంబర్ ని ఇట్లాగే చంపారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో అడ్వకేట్లని చంపడం అనే సంఘటనలు బాగా పెరుగుతున్నాయి. దీని మీద బాగా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ముందుగా ఈ సంఘటన ఎలా జరిగింది, దీనికి కారణాలను పోలీసులు ఏం చెప్పారు, ఈ విషయాలు చెప్పుకొని తర్వాత అడ్వకేట్ల రక్షణకు సంబంధించి మాట్లాడదాం. ఇదేంటంటే అత్తాపూర్ లో సులేమాన్ నగర్ లో మహమ్మద్ కదీర్ అని 36 ఏళ్ల అడ్వకేట్ ఉన్నాడు. ఆయన అడ్వకేటే కాకుండా మామూలుగా ఆయన జూనియర్ అడ్వకేట్. అది కాకుండా ఆయన రియల్ ఎస్టేట్ కూడా చేస్తాడు. సో ఆయన 8 ఏళ్లకు ముందు తబుస్సం అనే ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. ఆ తర్వాత ఆయన ఈ మధ్య రెండో భార్యని 7 నెలలకు ముందు సిమ్రాన్ అని ఇంకొక ముస్లిం అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. మామూలుగా ముస్లిం మగవాళ్ళు పెళ్లిళ్ళు ఒకటి కాకుండా 2-3 పెళ్లిళ్ళు చేసుకునే అలవాటు ఉంటది. కాబట్టి ఈయన కూడా అలాగా చేసుకున్నట్టుగా తెలుస్తుంది మనకి. అయితే ఈయన పెళ్లి చేసుకొని మొదటి భార్య తబుస్సుమ్ని పట్టించుకోవడం మానేశాడు. సిమ్రాన్ తోనే ఉంటున్నాడు. దాంతో వాళ్ళ ఇంట్లో తబుస్సమ్కి 2 బ్రదర్స్ ఉన్నారు. అబ్దుల్ కరీం అండ్ అబ్దుల్ హనీఫ్ అని 2 బ్రదర్స్ ఉన్నారు. ఈ బ్రదర్స్ లో కూడా హనీఫ్ అనే అతను కొద్దిగా కోపిస్ట్ గా వచ్చి కొంచెం అగ్రెసివ్ గా ఉంటాడు. ఆ అబ్బాయికి చాలా కోపం వచ్చింది. అంటే మన అక్కని ఇలాగా తను వదిలేసి ఇబ్బంది పడుతున్నాడు, ఆమె లైవ్లీహుడ్ కానీ ఏం పట్టించుకోవట్లేదు అన్న కోపం ఉంది. దాంతో వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి. ఇతను అప్పుడప్పుడు నిలదీస్తున్నారు, ఇతను ఏం కేర్ చేయట్లేదు. వీళ్ళు ఏం చేస్తారులే అన్నట్టుగా ఇతను కేర్లెస్ గా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో నిన్న ఆయన సులేమాన్ నగర్ లో తన ఆఫీసులో ఉన్నప్పుడు సడన్ గా హనీఫ్, వాళ్ళ బ్రదర్ కరీము, ఇంకొంతమంది ఫ్రెండ్స్ తీసుకొచ్చి ముందు రాడ్తో తల మీద కొట్టారు. ఆ తల మీద బలంగా కొట్టేసరికి ఆయన పడిపోయాడు. పడిపోగానే ఇమీడియట్ గా కత్తులతో ఆయన పొడిచి పరారయ్యారు. అంటే చంపేయాలని డిసైడ్ అయ్యారు. ఇతను మన మాట వినట్లేదు, అక్కని ఇంకా అక్క జీవితం నాశనం అయింది కాబట్టి అక్కకు దక్కని బావ ఇంకెవరికి కూడా దక్కకూడదు, ఈ భూమి మీద ఉండడానికి లేదు అన్న యాంగిల్లో వీళ్ళు పొడిచేశారు. పొడిచేసి 2 కూడా బ్రదర్స్ వెళ్ళి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ కూడా అయిపోయారు. అంటే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు, హత్య చేయాలి, పోలీస్ స్టేషన్ సరెండర్ అవ్వాలి, ఇంకొక బెయిల్ కి అప్లై చేసుకోవాలి, లేకపోతే బెయిల్ త్వరగా రాకపోతే జైల్లో ఉండాలి. దీనికి సంబంధించిన ఫైనాన్స్ మొత్తం కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే వాళ్ళు ఎలా చేశారో అలాగా మొత్తం ప్లాన్ చేసుకొని, ఎందుకంటే దొరకకుండా తప్పించుకుంటే పోలీసులకి శ్రమ ఎక్కువ, పోలీసులకు కోపం ఉంటది, పర్సనల్ గ్రడ్జ్ ఉంటది, రేపు కొట్టచ్చు. ఇది సరెండర్ అయిపోయినాం అనుకో పోలీసులకు కూడా హ్యాపీ. శిక్ష కూడా తగ్గుతుందా సార్? శిక్ష ఏం తగ్గదు, అదేం లేదు. పోలీసులు పాయింట్ ఆఫ్ నుంచి పోలీసులకు మామూలుగా ఎంత వాళ్ళని వేధిస్తే అంత కోపం వస్తుంది వాళ్ళు. దాంతో వాళ్ళు ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. దాని బదులు మనమే సరెండర్ అయిపోయినాం అనుకో వెళ్ళి, పోలీసులకు మన మీద కోపం ఉండదు. రెండో సరెండర్ అయిపోతే ఇమీడియట్ గా వాళ్ళు కూడా కోర్టుకు పెడతారు. లీగల్ గా కూడా ఇమీడియట్ గా బెయిల్ కేసుకోవడమో ఏదో ఒకటి చేయొచ్చు. సో ఇవన్నీ ప్లాన్ ప్రకారం వీళ్ళు వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. దాంతో వీళ్ళు చంపేశారు. సో ఇక్కడ ప్రధానంగా అంటే ఇతను చనిపోయిన ఈ కదీర్ అయితే ఉన్నాడు, అతని తప్పు కూడా కనబడుతుంది. ఎందుకంటే పెళ్లి చేసుకోవచ్చా, వాళ్ళ దీంట్లో ఉండొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. కానీ ముందు ఇవన్నీ అంత ఈజీగా ఉండదు కదా. చట్టం ఏం చెప్తుంది, సంప్రదాయం ఏం చెప్తుందని వేరు. ప్రాక్టికల్ గా ఎలా ఉంది, ఆమెకి 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు మన మీదకి రావచ్చు,
ఆమెను మన నిరాదరణ చేసి కనీసం ఆ ప్రాక్టికల్ భయం అన్నా ఉండాలి కదా అతనికి. అవి అంటే నేను అడ్వకేట్ కదా, నన్ను ఎవడేం చేస్తాడు అన్న అవును. యాంగిల్లో ఆలోచించుండొచ్చు. సో మామూలుగా ఇప్పుడు అడ్వకేట్ అయినా ఈమె ఇది కానీ స్వప్న అది కానీ అడ్వకేట్గా ఉండడం వల్ల వాళ్ళని చంపలేదు. అవును. నిజానికి అతను అడ్వకేట్ కాకపోయినా డాక్టర్ అయినా ఇంకోటైనా పర్సనల్ ఫ్యామిలీ ఫ్యామిలీ విషయాలు, ఇక్కడ ఫ్యామిలీ అక్కడ కూడా ఫ్యామిలీనే. తమ్ముడే చంపాడు స్వప్నాన్ని, కాకపోతే అక్కడ ల్యాండ్ ఇష్యూ, ఇక్కడేమో మ్యారిటల్ ఇష్యూ అన్నమాట. సో ఇది అంటే ఫ్యామిలీ ఇష్యూస్ లో నుంచి వచ్చే డిస్ప్యూట్స్ ని వైలెంట్ గా పరిష్కరించుకోవడం అంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేది స్మూత్ గా లేకపోవడం అనేది జరుగుతుంది. మామూలుగా అయితే ఇలాంటి జరిగినప్పుడు పెద్ద మనుషుల ఇన్వాల్వ్మెంట్ అవన్నీ గతంలో ఉండేది. ఇప్పుడు ఆ స్ట్రక్చర్స్ వీకెన్ అయిపోవడంతో ఇప్పుడు ఈమె మామూలుగా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టాలి, ఇట్లా రెండో పెళ్లి చేసుకున్నాయి. కానీ మా దీంట్లో పెళ్లి చేసుకోవచ్చు, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఏవో తీసుకొస్తారు వాళ్ళు. సో ఇవన్నీ అయ్యే పని కాదు, లీగల్ గా మనకేమి న్యాయం జరగదు, పెద్ద మనుషులతో చెప్తే ఏం జరగదు అని వీళ్ళు డిసైడ్ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే వేరే రకాల వ్యవస్థలు ఫెయిల్ అయిన చోట వైలెన్సే ప్రధానంగా మనకి కనబడుతుంది. అంటే ప్రతి సమాజంలో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్ని పరిష్కరించుకునే మెకానిజమ్స్ ని, పీస్ఫుల్ మెకానిజమ్స్ ని డెవలప్ చేసుకుంటా వస్తుంది సమాజం. కానీ అవి ఫెయిల్ అయినప్పుడు వైలెన్స్ అనేది అంతిమంగా పరిష్కారంగా కనబడుతుంది. రెండోది, మన దేశంలో నేను అనేకసార్లు చెప్తుంటాను, హత్యలు చేయడం వెనకున్న సైకాలజీ ఏమంటే దొరకమనే సైకాలజీ కాదు, దొరుకుతామని అందరికి తెలుసు. ఇవాళ ఉన్న టెక్నాలజీకి దొరికినా ఏం కాదు అన్న సైకాలజీ పెరిగింది. కొంత డబ్బులు ఉండి ఖర్చు పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లో ఖర్చు పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లో బాగానే ట్రీట్మెంట్ ఉంటుంది, జైల్లో ఖర్చు పెట్టి జైల్లో ఉంటుంది, కోర్టుల్లో మంచి లాయర్లను పెట్టుకొని చేస్తే ఏం కాదు. అవతల విక్టిమ్స్ ఫ్యామిలీ గట్టిగా లేకపోతే వాళ్ళు పోయి మేనేజ్ చేయకపోతే మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత వ్యవస్థల్ని మేనేజ్ చేయడం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కేసుల్లో మాత్రమే వ్యవస్థలు అనేవి ఎవరు మేనేజ్ చేసినా కూడా మేనేజ్మెంట్కి తలగ్గకుండా రూల్ ఆఫ్ లాని ఫాలో అయ్యేవి ఉంటుంది తక్కువ కేసులు. ఎక్కువ కేసుల్లో ఎవరు వ్యవస్థలో మేనేజ్ చేయగలిగితే వాళ్ళకు ఉంటుంది. ఇక రెండవది, అసలు అడ్వకేట్లకి ప్రొటెక్షన్కి సపరేట్ చట్టాలు ఉండాలా అంటే ఉండాలనే డిమాండ్ ఎప్పటి నుంచి వస్తుంది. ఎందుకంటే అడ్వకేట్గా ఉండడం వల్ల కూడా రిస్కులు ఉన్నాయి. నువ్వు చాలాసార్లు పోలీసులకి యాంటీగా పోలీసు వైలెన్స్కి యాంటీగా అడ్వకేట్లు కేసుల్ని టేకప్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల పోలీసుల నుంచి వాళ్ళకి థ్రెట్ ఉంటుంది. కొన్ని క్రిమినల్ కేసు లాయర్లకి చాలా థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళు లాయర్ని వేసేస్తే ముందు అసలు సమస్య లేదు కదా వేసేస్తారు. అట్లాగే ల్యాండ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో కూడా కేసు వీక్గా ఉన్న వైపు నుంచి వాళ్ళు బలంగా ఉంటే ఆ లాయర్ వాళ్ళే ఇవన్నీ లాయరే సలహాలు ఇస్తున్నాడు, క్రిమినల్ ఐడియాలంతా వాడే ఇస్తున్నాడు, వాడిని వేసేస్తే ముందు సమస్య పరిష్కారం అవుతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగా అడ్వకేట్లుగా ఉండడం వల్ల కూడా థ్రెట్ కి గురవుతున్నారు, వైలెన్స్ కి గురవుతున్నారు. అందుకని సపరేట్ గా అడ్వకేట్ల ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తేవాలని ఇప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్ ప్రకారం 2021లో డ్రాఫ్ట్ కూడా రెడీ అయింది, డ్రాఫ్ట్ బిల్లు కూడా రెడీ అయింది. కానీ ఇది అన్ని స్టేట్లు ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక రాజస్థాన్ మాత్రం 2023లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకొచ్చింది. తెలంగాణలో ఇంకా ఆ బిల్లుని వీళ్ళు తీసుకురాలేదు. అందువల్ల ఇప్పుడు వాళ్ళకి వెల్ఫేర్ యాక్ట్ ఉన్నాయి, అడ్వకేట్ వెల్ఫేర్ యాక్ట్, అడ్వకేట్ క్లర్క్ల వెల్ఫేర్ యాక్ట్, ఇవి ఉన్నాయి. కానీ అడ్వకేట్ల ప్రొటెక్షన్ యాక్ట్ అనేది లేదు. ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే ఏమవుతుందంటే మినిమం వాళ్ళ మీద ఎవరైనా దాడులు చేసినా ఏం చేసినా మినిమం 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అట్లాగే వాళ్ళు ప్రొటెక్షన్ అడిగినప్పుడు పోలీసులు కంపల్సరీగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కదీర్ కేసులో కదీర్కి అటువంటి అనుమానాలు ఉన్నట్టుగా మనకి సమాచారం లేదు. అంటే నేను ఇట్లా నా ముందు భార్య తబుస్సుని ఇబ్బంది పెడుతున్నాను కాబట్టి వాళ్ళ బ్రదర్స్ నన్ను ఏమన్నా చేస్తారేమో అన్న ఐడియా ఆయనకి ఉన్నట్లేదు. అందుకనే పోలీసులకి ఆయన వెళ్ళినట్టుగా ఎక్కడా లేదు. మనకి ఈ సిఐ అత్తాపూర్ సిఐ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడాడు. ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే ఇది ప్యూర్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్, ఫ్యామిలీలో ముందు భార్యని వదిలేసిన రెండో భార్యను పెళ్లి చేసుకోవడం వల్లనే బావమర్దులే చంపారు అనేది ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలో తేలింది అనేది నాగేశ్వరరావు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు సరెండర్ అయిపోయినప్పుడు వాళ్ళు చెప్తారు కదా మొత్తం విషయాలు. అట్లాగే వీళ్ళు కూడా ఈ సిమ్రాన్ని, తబస్సుని వీళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది పోలీసులు. అట్లాగే ఈయన వీళ్ళతో పనిచేసే కదీర్తో పనిచేసే
అడ్వకేట్లు వాళ్ళతో కూడా మాట్లాడారు. వీటన్నిటి నుంచి అర్థమైంది ఏమంటే దీంట్లో వేరే యాంగిల్ ఏమి లేదు, కేవలం ఫ్యామిలీ తన మా అక్కని నిరాదరణ గురి చేస్తున్నాడు, ఆమెను హింసిస్తున్నాడు అన్న దీంతో అనేక సార్లు హెచ్చరించినా కూడా ఇతను వినలేదు. ఇంకా వేరే మార్గం లేదు, మనకి చంపడం ఒకటే మార్గం, ఇతను మారడు, మన అక్కని మళ్ళీ మామూలుగా చూసుకోడు కాబట్టి చంపేయాలి అన్న ఒక రెవెంజ్ మోడ్లోకి వీళ్ళు వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. సో దీని నుంచి ఏంటంటే ఇటువంటి ఏమన్నా చేస్తున్నప్పుడు అన్ని వైపులా ఆలోచించి ప్రాక్టికల్గా ఉండాలి తప్ప నాకేంటి, నన్ను ఎవడేం చేయలేడు, నేను అడ్వకేటో, నేను ఇంకోటో అనుకుంటే అవి కాపాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.